చేసి అదంతా చూసిన తర్వాత నాకు కూడా 6 గంటల నుంచి ఆయన ఫోన్ పెట్టేసినప్పటి నుంచి కూడా ఇప్పుడు 8:30 వరకు కూడా దీని గురించి ఆలోచిస్తూ మరిన్ని గణాంకాలు నేను సేకరించే ప్రయత్నం చేశాను. ఈ గణాంకాలన్నీ చూసిన తర్వాత నాకు మెంటల్ లేసిపోయిందండి. నిజంగా అవి కూడా మీకు చూపిస్తాను మిత్రులారా. నేను బాధపడడంలో, ఆవేదన పడడంలో ఏదైనా తప్పు ఉందో మీరే ఒకసారి ఆలోచించండి మిత్రులారా. నిజంగా ఇది నీచమైన చర్య, ఇది నీచమైన చర్య మిత్రులారా. అదేంటంటే ఈ 2024 ఎన్నికలు అంటే మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మహారాష్ట్రలో ముస్లింలు సుమారు 93.87% అండి. 93% మహారాష్ట్రలో ఓట్లు వేశారండి ముస్లింలు. అదే రాష్ట్రంలో హిందువులు ఎంతమంది వేశారో తెలుసండి? 42% అండి. 42% మాత్రమే ఓటు వేశారండి. అంటే సగం కూడా వేయలేదండి. ముస్లింలు వేసిన ఓట్లలో సగం మంది కూడా ఈ యొక్క ఓటు వేయడానికి వెళ్ళలేదండి హిందువులు. అదే రాజస్థాన్లో ఈ ముస్లింలు 94% మంది ఓట్లు వేశారండి. రాజస్థాన్ రాష్ట్రంలో 94% మంది. కానీ హిందువులు కనీసం 40% కాదండి, 39% మాత్రమే ఓట్లు వేశారండి. మిగతా వాళ్ళందరూ గాడిదలు కాస్తున్నారండి విధవలు. చూడండి, ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే పశ్చిమ బెంగాల్లో ఎంత దారుణం, ఎలాగైనా కూడా ఈసారి మాదే కావాలి, మేమే గెలవాలి అని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే 95% అండి, 95% మంది పశ్చిమ బెంగాల్లో ముస్లింలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అదే రాష్ట్రంలో హిందువులు ఏం చేశారో తెలుసండి? నిజంగా నాకు మెంటల్ వేస్తుందండి. అదే రాష్ట్రంలో 37%ఏనండి. ఎంత 100 మంది ఉంటే కనీసం 30 మంది కూడా ఓట్లు వేయడానికి వెళ్ళలేదండి విధవలు. ఇందుకు కదండి దేశం నాశనం అయిపోయింది. ఇంకా దారుణం ఏంటంటే యూపీలో మనకు అన్యాయం జరిగింది. ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ గారికి దెబ్బ తగిలింది, సీట్లు తక్కువ వచ్చినాయి, ఓట్లు తక్కువ వచ్చినాయి, గుడ్లు బాదుకుంటున్నారు కదా. అసలు రహస్యం ఏంటో తెలుసా సోదరులా మీకు? యూపీలో 92% మంది ముస్లింలు తమ ఓటు హక్కు వినియోగించుకుంటే ఉదయాన్నే 6 గంటలకు లెగిసి ఓటు వెయ్యాలి, మా హక్కులు మేము సాధించుకోవాలి, మాకు సపోర్ట్ చేసే వాళ్ళని గెలిపించుకోవాలని చెప్పి వీళ్ళు వెళ్ళి 92% మంది ఓటు హక్కు వినియోగించుకుంటే హిందువులు ఏం చేశారో తెలుసా మిత్రులారా? 38% మంది మాత్రమే ఓట్లు వేశారు మిత్రులారా. హిందువులు 38% మాత్రమే ఓట్లు వేశారు యూపీలో. మరి అన్యాయం జరగదండి? ఓడిపోరండిగా. దేశానికి, ధర్మానికి ఏదో మంచి చేయాలనుకొని రాజకీయాల్లోకి వచ్చి ఉద్ధరించాలని చెప్పి పార్టీలు పెట్టి మన కోసం అంతా కొంత రిస్క్ చేస్తున్న వాళ్ళకి ఇది అన్యాయం కాదండి? ఇది దారుణం కాదండి? ఇంత దారుణంగా తయారవుతారు. ఇంకా అన్ని రాష్ట్రాల పరిస్థితి నిజంగా మన చూపుతో మనం కొట్టుకోవాలండి వీళ్ళ కోసం కష్టపడుతుంటే. చూడండి మిత్రులారా, ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే దీని ఫలితంగా లోక్సభలో సుమారు 98 మంది ముస్లింలు ఎంపీలుగా ఎన్నికయ్యారండి. 2024 ఎన్నికల్లో 98 మంది ముస్లిం ఎంపీలు ఎన్నికయ్యారు. ఇంకా ఏదో మనం ఏదో ఉద్ధరించేస్తున్నాం, మన దేశంలో హిందువులే మెజారిటీగా ఉన్నాము, మనకేమీ రాదు, మన పని మనం చేసుకొని మన తిండి తిని శుభ్రంగా పడుకుందాం, కాళ్ళ మీద కాలేసుకొని కంటి మీద తడుకొట్టేసుకొని పడుకుందాం అంటే చల్లదండి. ఇది గణాంకాలు చూడండి. 98 మంది ఎంపీలుగా ముస్లింలు ఎన్నికయ్యారు. ఇలా ఓట్లేసి గెలిపించుకుంటున్నారు. అది ఎక్కడంటే పశ్చిమ బెంగాల్లో టీఎంసీ పార్టీ నుంచి మరియు కాంగ్రెస్ పార్టీ నుంచి పశ్చిమ బెంగాల్లో 37 మంది ఎంపీలు ఎన్నికయ్యారు కాంగ్రెస్ టీఎంసీ పార్టీల నుంచి. ఇంకా అస్సాంలో 31 మంది కాంగ్రెస్ తదితర పార్టీల నుంచి 31 అంటే 31 మెంబర్స్ ఎంపీలుగా ఎన్నికయ్యారండి. వాళ్ళు పార్లమెంట్ లో కూర్చుంటున్నారు. ఇప్పుడు మీకు అనుకూలమైన చట్టాలు వస్తాయా? మీకోసం పోరాడాలా? ఎవరు పోరాడతారు అక్కడ? ఓట్లు వేయడమే చేత కాదు, కానీ మీకోసం పోరాడాలా, చట్టాలు తీసుకురావాలా, మిమ్మల్ని నరుగుతున్నా కూడా దిక్కుండా చూసుకోండి. ఇక తమిళనాడులో 6 ముస్లిం ఎంపీలు ఎన్నికయ్యారండి. తమిళనాడులో 6 ముస్లిం ఎంపీలు ఎన్నికయ్యారు. బుద్ధి తెచ్చుకోండి. హిందువులకు సంబంధించి, మన భారతీయ జనతా పార్టీకి సంబంధించి, బీజేపీకి సంబంధించి ఒక్క సీట్ రాల. ఇక కేరళలో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి కలిపి సుమారు 21 స్థానం గెలుచుకున్నారండి. 21 ఎంపీ స్థానాలు గెలుపొందారు. మీకు ఏమైనా అర్థమవుతుందా? అసలు ఏం జరుగుతుందో కనీస అవగాహన ఉందా మీకు? ఈరోజు పొలం పనికి వెళ్ళాలి, మా ఓనర్ ఫోన్ చేసి పనికి వెళ్ళాలి, లేకుంటే ఈరోజు సెలవు రోజు కాబట్టి మా అత్తారింటికి వెళ్ళాలి, ఈరోజు పిల్లలు తీసుకొని బేకరీకి వెళ్ళాలి, లేకపోతే సినిమాకి వెళ్ళాలి, లేకపోతే తాగి పడుకోవాలి, ఈ ఓట్లు వేస్తే నాకేంట్రా పొడిసేదని చెప్పి మొద్దు నిద్రపోతున్నారు సెక్యులర్ హిందువులారా. కొంచెం బుద్ధి పెట్టుకోవాలి. మన భారతీయులను చెప్పుకోవడానికి కనీసం మనకి మిగిలి ఉన్నది ఓటు హక్కు.
ఓటు హక్కు అనేది మన బాధ్యత. ప్రపంచంలోనే అత్యంత ప్రజాస్వామ్య దేశాల్లో భారతదేశం అగ్రస్థానంలో ఉంది. ఎక్కువ మంది ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు అని గర్వంగా పోతున్నాం, మనం గొప్పలకు పోతున్నాం. కానీ మీరు చేసేదేంటి? మీ వల్ల దేశం సర్వనాశనం అయిపోతుంది. ఓటు హక్కు ఉండి కూడా ఉపయోగించుకునే వాళ్ళు బుద్ధి తెచ్చుకోవాలి. కిందసారి ఆంధ్రప్రదేశ్లో, ఈసారి ఎక్కడో అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, ఎక్కడెక్కడో దుబాయ్ నుంచి బతుకు తెరువు కోసం వెళ్ళిన వాళ్ళకి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, అక్కడ ఎన్ని ఖర్చులు పెట్టుకుంటున్నా 5 లక్షలు, 2 లక్షలు, 3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని వారం 20 రోజులు కష్టపడి ఎంత దూర ప్రయాణం చేసి అక్కడ ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని రిస్క్ చేసి ఇక్కడికి వచ్చి ఓట్లు వేశారండి. 2.5 లక్షల నుంచి 5 లక్షల మంది ఎన్ఐఆర్ఐలు ఓట్లు వేశారని ఒక రిపోర్ట్ ఉంది. వాళ్ళకంటే దారుణం అంటే ఇక్కడే పుట్టి, ఇక్కడే ఉండి, పక్కనే ఉన్నటువంటి ఇంటి పక్కనే ఉన్నటువంటి బూత్కి వెళ్ళి ఓటు వేయడానికి మీకు బలుపా? ఎంత దారుణం ఏంటండి, ఎంత దారుణం ఏంటి? దీని ద్వారా జరిగింది ఏంటో తెలుసా? 98 మంది ముస్లింలు ఎంపీలుగా ఎన్నికయ్యారు మీ చేతకంతనం వల్ల. ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే, కేవలం కాంగ్రెస్ పార్టీ అండి, కాంగ్రెస్ పార్టీకి 72% మంది ముస్లింలు ఓటు వేశారండి. గొంప గుత్తుగా గుద్దేశారండి కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే అలా వేస్తారు? ఒక రిలీజియన్ బేసిక్ మీద ఒక పార్టీకి అంత దారుణంగా ఓట్లు ఎలా వేస్తారండి? ఎందుకు వేస్తారండి? దీన్ని మేము ఓట్ జిహాద్ అంటాం. తమ ఓటుని పర్ఫెక్ట్ గా వినియోగించుకొని తమకి ఏదైనా ఇబ్బంది కలుగుతున్నటువంటి అభ్యర్థిని ఓడించడమే ఓట్ జిహాద్. హిందువులకి అనుకూలమైనటువంటి వ్యక్తుల్ని ఓడించడమే ఓట్ జిహాద్. ఇది మీకు తెలియదు. దేశంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు తెలియదు. మన భారతదేశంలో అధికారికంగా 18% మంది ఉన్నారు ముస్లింలు అంటారు. అంటే 2011 లెక్కల ప్రకారం తీసి ఏదో 18% మంది ముస్లింలు ఉండొచ్చు, వాళ్ళు ఇంకా మైనారిటీలు అని అంటున్నారు. 92 ఎంపీ స్థానాల్లో గెలిచినటువంటి వాళ్ళు మైనారిటీలా? ఇంకా వాళ్ళకి తాయిలాలు ఇవ్వాలి? ఎలా సాధ్యమండి ఇది? ఒక 8-9% మంది ఉంటే ఏదో మైనారిటీలు అని చెప్పడానికి అర్థం. కానీ అనాధికారికంగా సుమారు 24 నుంచి 28% మంది ముస్లింలు ఉన్నారని భారతదేశంలో. ఇవన్నీ తెలుసు కాబట్టే కేంద్ర ప్రభుత్వానికి ఇంత దారుణంగా వృద్ధి ఎలా చెందుతుంది? అధికారులు కళ్ళు గప్పి డిపార్ట్మెంట్ వారి దగ్గర లేనటువంటి లెక్కలతో వీళ్ళు ఎలా వృద్ధి చెందుతున్నారనే అనుమానంతో ఎన్ఆర్సీలో కొన్ని లెక్కలు తీశారు, పరిశోధనలు చేశారు. సుమారు 4.5 నుంచి 6 కోట్ల మంది బంగ్లాదేశీయులు మరి రోహింగ్యాలు వచ్చి భారతదేశంలో స్థిరపడ్డారు, ఓటు హక్కులు సంపాదించారు అని కొన్ని గణాంకాలు బయటపడ్డాయి. ఈ 6 కోట్ల మంది అంటే తక్కువ అండి. మన ఆంధ్ర, తెలంగాణలో ఉన్నటువంటి హిందువులందరితో సమానం. హిందువులందరూ ఇంకా చెప్పాలంటే ఇంకా ఎక్కువ. 2 రాష్ట్రాలకి సంబంధించినటువంటి, 2 పెద్ద రాష్ట్రాలకి సంబంధించినటువంటి జనాభా అక్రమంగా మన దేశంలోకి వచ్చి ఓటు హక్కు సంపాదించి వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఓట్లు గుద్దుతుంటే మీరు గాడిదలు కాస్తున్నారు. కొంచెమైనా బుద్ధి తెచ్చుకోండి మిత్రులారా. ఈసారైనా ఓటు హక్కుని సక్రమంగా వినియోగించుకోండి. మనకి ఎవడు ఉపయోగపడుతున్నారో చూడండి. మరి ఇంత బుద్ధి తక్కువగా వ్యవహరించద్దు. ఇదంతా ఆవేదనతో చెప్తున్నాను. ఎందుకంటే కనీస భారతీయుల ధర్మం అండి ఓటు హక్కును వినియోగించుకోవడం, మంచి అభ్యర్థిని గెలిపించుకోవడం, దేశానికి న్యాయం చేయడం, మన రాష్ట్రానికి న్యాయం చేయడం మన బాధ్యత అండి. దీన్ని కూడా మీరు సక్రమంగా నిర్వహించలేకపోతే మీరు దేశానికి కూడా అన్యాయం చేసినట్టే, దేశ ద్రోహులకే. ఇంత దారుణమైన గణాంకాల ప్రపంచం నవ్విపోతుందండి మనం చూసి. ముఖ్యంగా హిందువులే చేస్తున్నారు ఇలా. ఇదంతా ఆవేదనతో చెప్తున్నాను మిత్రులారా. మీరు చూడండి, గత వీడియోల్లో గత 2-3 నెలల నుంచి నేను వీడియోల్లో చాలా ఎక్కువగా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నా. ఓటు హక్కుని సక్రమంగా వినియోగించుకోండి. మనకు జరుగుతున్న అన్యాయాలు ఇవి. పశ్చిమ బెంగాల్లో జరుగుతుంది, కేరళలో జరుగుతుంది, తెలంగాణలో జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్లో జరగబోతుంది అని మొత్తుకుంటున్న, గుండెలు బాదుకుంటున్న మిత్రులారా. ఇంతకు మించి మీకేం చెప్పాలో అర్థం కావట్లా. గత వీడియోలు చూడండి, మేలుకోండి. ఎక్కువ మంది హిందువులకి ఈ వీడియోని షేర్ చేసి కనీసం వాళ్ళలో అవగాహన తీసుకురండి. జై శ్రీరామ్, భారత్ మాతకి జై. నేను మీకు ఐడియా. ఊపిరి ఉన్నంత వరకు ధర్మం కోసం, దేశం కోసం నిజాయితీగా పోరాడుతూనే ఉంటాను. నా మాటలు కొంచెం ఇబ్బందికరంగానో బాధగానో ఉంటే అన్ననో తమ్ముడినో అనుకొని నన్ను మన్నించండి, కానీ మీ బాధ్యతని మాత్రం గుర్తించండి. ధర్మం కోసం, దేశం కోసం కదిలిన బలగం, వెనుదిరగని సైన్యం. జై శ్రీరామ్.